నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ వ్యవస్థను అయితే మేము తొలగించేది లేదు, వాళ్ళని కంటిన్యూ చేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు వాలంటీర్లకి. అయితే ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశంలో మాత్రం సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తారని చెప్పేసి అయితే అనడం జరిగింది. మరి దీంతో మరి వాలంటీర్ వ్యవస్థ ఉంచబోతున్నారంటే వాళ్ళని కొనసాగిస్తున్నారా లేదనేది అయితే ఒక ప్రశ్నగా మారిపోయింది. మరి ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల ముందేమో వాలంటీర్ వ్యవస్థను మేము తొలగించేది లేదు, కొనసాగిస్తాము, ఇంకా జీతాలు కూడా పెంచుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాలంటీర్లకి. ఇప్పుడు చూస్తేనేమో మరి క్యాబినెట్ మీటింగ్లో సచివాలయ ఉద్యోగులతోని పెన్షన్లు ఇప్పిస్తున్న పరిస్థితి. మరి వాలంటీర్లు ఉన్నట్ట ఆ వ్యవస్థని తీసేసినట్ట? మరి వాలంటీర్ల వ్యవస్థ కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వ్యవస్థల ప్రక్షాళన జరుగుతుంది. అవును, ఇటు ఐఏఎస్ల ప్రక్షాళన జరుగుతోంది, పోలీస్ ప్రక్షాళన చేస్తున్నారు. మొత్తం అంతా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలు విధ్వంసం జరిగింది. దాని ప్రకారం మళ్ళా ఇటుక పేర్చుకుంటూ నిర్మాణం జరుగుతున్న దీంట్లో ఇప్పుడు ఈ వ్యవస్థ ఏది వాలంటీర్ల వ్యవస్థ అదొక అవ్యవస్థగా మారిన దీంట్లో దాన్ని కూడా ప్రక్షాళన చేస్తారన్నమాట. కాకపోతే వాలంటీర్ అనే పదం ఉంటుందా ఉండదా చెప్పలేము. ఎందుకంటే వాలంటీర్ అనే పదం అది ఒకప్పుడు ఏంటి, సమాజ సేవకు ఒక సింబల్గా ఉండేది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సిసి, లేకపోతే రెడ్ క్రాస్ వాలంటీర్లు చాలా గౌరవం, సమాజంలో ఉన్నత స్థానం. కానీ దురదృష్టవశాత్తు ఈ పిల్లలు కొంతమంది చేసినటువంటి ఆ పనుల వల్ల ఒక వాలంటీర్ ఏమో ఏదో పెన్షన్ల డబ్బంతా తీసుకుని పారిపోయాడని, ఒక వాలంటీరు ఎవరినో మర్డర్ చేశాడని, ఇంకో వాలంటీర్ అమ్మాయిల్ని తీసుకెళ్ళిపోయాడని రకరకాలుగా చెడ్డ పేరు మూటగట్టుకున్న దీంట్లో ఈ వాలంటీర్ అనే పదం తీసేసి మరో పదం పెట్టచ్చు. వీళ్ళల్లో అనర్హులను ఆపేయచ్చు, అర్హులున్న వాళ్ళని కొనసాగించవచ్చు. మేనిఫెస్టోలో హామీ కానీ అంతకుముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల మేరకు ఇదేంటి, దీన్ని మరింత పటిష్టంగా, మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తారు. కాకపోతే ఈ పేరు మారొచ్చు అన్నమాట. దానికి ఇంకా రికమెండేషన్స్ ఉంటాయి, దాని మీద ఒక కమిటీ కూడా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ లోపు ఏది ఈ 20 రోజుల్లోనే ఈ రకంగా ఒక రకంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఏది వాలంటీర్లను తీసేస్తారని. నిన్న కేబినెట్ భేటీలో కూడా ఏమని చెప్పారు, ఈ పెన్షన్ల పంపిణీ రేపు 1వ తారీఖు సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతుందనే ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. పెరిగిన పెన్షన్ ఎంత 3,000 నుంచి 4,000కి పెంచేసారు. నెక్స్ట్ రేపు ఇవ్వబోయే పెన్షన్ ఎంత, 7,000. ఇది సచివాలయ సిబ్బంది ఇంతకు ముందులాగా కాదు, ఏది మంచాలు వేసుకు రావటం, లేకపోతే వాళ్ళని మోసుకెళ్ళటం, ఎండలో ఉండటం, లేదు బ్యాంక్ దగ్గర వాళ్ళని గంటలు ఉండేలా చేయటం, వాళ్ళ మరుసటి రోజు తిప్పటం, ఇలా కాకుండా ఇంటికే పెన్షన్ తెచ్చి ఇస్తారు. ఎవరు? సచివాలయ సిబ్బంది. జవహర్ రెడ్డి ఏం చేశాడు, కావాలని వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ ఆపేసింది కాబట్టి ఆయన ఏం చేశాడు, సఫర్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు? ముసలాళ్ళు అన్నమాట. దీనివల్ల ఆ జవహర్ రెడ్డి చేసినటువంటి ఆ తప్పిదం మహాపాపం అన్నమాట. దాన్ని సరిచేసే ప్రయత్నంగా మీరు సచివాలయ సిబ్బంది 1,40,000 మంది మీ చేతిలో ఉన్నా కూడా వాళ్ళతో పంపిణీ చేయడానికి మీరు ఇష్టపడలేదు. ఇష్టపడకపోగా వాళ్ళని ఏమన్నా ఉంచావా, వాళ్ళని తీసుకెళ్ళావు, ఇంటింటికి పంపించావు. మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా అని అడిగారు. మెసేజ్ వచ్చిందా రాలేదా అని అడిగిన వాడు అతనే తీసుకెళ్ళి ఇచ్చేయచ్చు కదా ఆ క్యాష్. అంటే ఏంటి, కావాలని కుట్ర చేసి వాలంటీర్లను ఆపేసినందుకు తెలుగుదేశం పైన ఓటర్ని రెచ్చగొట్టే కుట్ర చేశారు. ఇప్పుడు జవహర్ రెడ్డి ఏ పన్నాగం అయితే వేశారో, జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డి ద్వారా ఏ కుట్ర అయితే చేశాడో అది బూమ్రాంగ్ అయింది. తెలుగుదేశం గెలిచింది. ఇవాళ తెలుగుదేశం పింఛన్ల పంపిణీ కూడా మీరు ఏ సచివాలయ సిబ్బంది ద్వారా అయితే ఛాన్స్ లేదో వాళ్ళతోనే చేపిస్తున్నారు. తద్వారా వాళ్ళకేంటి, వాళ్ళకు ఒక పని కల్పిస్తున్నారు.
వాలంటీర్ల ద్వారా ఎందుకు చేయించలేదు అంటే వాలంటీర్ల మీద గతంలో ఉన్న చెడ్డ పేరు. మొన్న చేయలేదు కదా, ఎలక్షన్ కమిషన్ ఆపేయమంది కదా, వాలంటీర్ల ద్వారా పంపిణీని ఆపేయమని ఆదేశించింది చంద్రబాబు కాదు, రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎన్నికల సంఘం ఆదేశాలు. అక్కడి నుంచి మళ్ళీ గైడెన్స్ వచ్చేదాకా వాలంటీర్ల ద్వారా పంపిణీ అనేది ఉండదు. ఈలోపు ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాల. రాబోయే కేబినెట్ భేటీలో దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఏది బడ్జెట్ సమావేశాలు జూలైలో ప్రారంభం అవుతాయన్నారు. ఆ జూలైలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసలు ఈ వాలంటీర్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు. ఇప్పటికే వాలంటీర్లలో సగం మంది చేత రాజీనామా చేయించారు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, రాజీనామా చేసిన వాళ్ళని మేము కన్సిడర్ చేయమన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా వైసీపీ సానుభూతి పరులే, వాళ్ళ కార్యకర్తలానే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాదు, ఉన్న వాళ్ళని మాత్రం చూసి వాళ్ళ అర్హత ఏంటి అనేది మినిమం క్వాలిఫికేషన్ కూడా చూస్తామన్నట్టుగా మరి వార్తలు అయితే బయటకు చూస్తున్నారు అన్నట్టుగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగా ఇది వాళ్ళని పాత వాళ్ళని రాజీనామా చేసిన వాళ్ళని తీసుకునేది అయితే లేదంటారా, లేకపోతే ఉన్న వాళ్ళని కంపల్సరీ వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తారంటారా? మరి రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పుడు కేసులు పెడుతున్నారు. దేనికోసం? ఎవరు మా చేత వాళ్ళు బలవంతంగా రాజీనామా చేయించారు అని అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థో లేకపోతే అక్కడ గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యేల పైన కేసు పెడుతున్నారు. అంటే ఏంటి, ఏ వాలంటీర్లనైతే వీళ్ళు పెంచి పోషించారో, ఏ వాలంటీర్లనైతే వీళ్ళు వాడుకుని వదిలేశారో ఆ వాలంటీర్లే వాళ్ళు ఎదురు తిరిగారు. ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళపైన. ఇప్పుడు వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నారు. ఎంతమంది రాజీనామాలు చేశారు? 1,00,000 మంది దాకా రాజీనామాలు చేశారు. బలవంతంగా చేయించారు వాళ్ళ చేత. వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించారు, ఒత్తిడి చేసి చేయించిన దీంట్లో ఇవాళ వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వాళ్ళు వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు అందరి దగ్గరికి వెళ్ళి బతిమలు అడుకుంటున్నారు, మాతో వాళ్ళు బలవంతంగా రాజీనామా చేయించారండి అని. బలవంతంగా రాజీనామా చేయించింది వాళ్ళే అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా నమోదైన దీంట్లో ఇవాళ మరి వాటిపైన చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. అది ఎఫ్ఐఆర్ నమోదై మరి దాని మీద సీరియస్ యాక్షన్ కనుక తీసుకున్నట్లయితే మరి ఏ విధంగా జరుగుతుందో మనం వీటన్నిటికీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం 1 నెల 2 నెలలు పడుతుంది. ఏది వాలంటీర్ల వాళ్ళ అసలు ఏంటి అనేది ఒక కొలిక్కి వ్యవస్థ ప్రక్షాళన జరుగుద్ది. అనర్హులను, చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళని తీసేస్తారు, కొత్త వాళ్ళని వాళ్ళ స్థానంలో నియమిస్తారు. నెక్స్ట్ అసలు ఆ పేరు ఉండదు. ఏది వాలంటీర్ అనే పదం ఉండకపోవచ్చు అనమాట. ఆ పదం ద్వారా వాళ్ళంత చెడ్డ పేరు మూటగట్టుకుంటమే కాకుండా ఒక సమాజ సేవకుడు అనే అర్థానికి ఒక చెడ్డ భాష్యాన్ని తెచ్చిన పరిస్థితుల్లో బహుశా ఇక వాలంటీర్ అనే పద ఉపయోగం జరగకపోవచ్చు. దానికి ఇంకో పదం ఏదో పెడతారు. ఏంటి, తెలుగుదేశం పార్టీలో ఏదో అంటారు, వాళ్ళని గృహ సారథులు అని అంటారు. ఇంటింటికి వెళ్ళి పార్టీ సంబంధించిన యాక్టివిటీస్ చెప్పేవాళ్ళు. అట్లాగే వీళ్ళకి ఏదో ఇంకొక పేరు పెట్టే అవకాశం, డెఫినేషన్, ఒక పదం ఒకటి వస్తుంది అనమాట. గృహ సారథులుగాను, ప్రభుత్వ సారథులుగాను ఏదో ఇంకొక పదం వస్తుంది. ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తున్నారో వాళ్ళల్లో విద్యాధికులు, వాళ్ళకి ఇంకా ఉన్నత అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. ఈ 5,000 జీతాన్ని 10,000కు పెంచడంతో పాటుగా వీళ్ళ సేవలని మరింతగా సమాజోపయోగం ఎలా చేయాలి అనే దానిపైన ఒక కమిటీని కూడా నియమించే అవకాశం ఉంది. మొన్న చూసాం మనం, ఈ గంజాయికి నియంత్రణకు ఒక కమిటీ వేశారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని. ఎవరు? 5 మంత్రులతో, అనిత, లోకేష్, తర్వాత సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, సంధ్యారాణి, వీళ్ళందరితో కూడా. అట్లాగే వాలంటీర్ వ్యవస్థ మీద రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసే అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.